నా పేరు వసుంధరారామం. వసుంధరారామమ్స్ వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం, సుస్వాగతం. మనిషి అని మనం జన్మించిన తర్వాత పాతకాలంలో ఏం జరిగిందో, పాత జన్మలో ఎవరిగా పుట్టామో మనకు తెలియకపోయినా ఫ్యూచర్ గురించి చాలా ఆలోచన చేస్తూ ఉంటాం. అంటే భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఒక పాపో బాబో పుట్టిన తర్వాత వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న ఆత్రం ప్రతి తల్లి తండ్రికి ఉంటుంది. ఇది నిజం. మన కాలంలో పిల్ల పుట్టగానే సమయం, నక్షత్రం ఇవన్నీ నోట్ చేసుకొని పురోహితుల వారి దగ్గరికి వెళ్ళి జాతకం రాయించడం అనేది ఒక ధర్మంగా ఉండేది. ఆ జాతకం బేస్ చేసుకొని వారి జీవితంలో అభివృద్ధి పదంలో ఎలా పెడతారో, మంచి చెడు అన్నీ తెలుసుకుని, అంటే జాతకం అనేది ఫ్యూచర్ని చూపిస్తుంది కాదు, సూచిస్తుంది. అంటే మనం ఏది చెయ్యాలి, ఏది చేస్తే ప్రమాదం, ఇవి సూచిస్తుంది. ఇలా ఉండేది. ఈ మధ్య కాలంలో నేను ఒక పురోహితుడి గారి దగ్గరికి వెళితే ఒక జంట వచ్చారండి. నిండు గర్భిణితో ఉంది ఆ అమ్మాయి. వాళ్ళు డెలివరీకి ముహూర్తం పెట్టమంటున్నారు గురువు గారిని. గురువు గారు కూడా పెడుతున్నారు. నాకు ఇది ఎంత సర్ప్రైజింగ్ గా అనిపించింది అంటే, మన చేతిలో లేనివి రెండే. ఒకటి జననం, రెండు మరణం. ఈ రెండిటి మీద మనకి ఏమాత్రం శక్తి ఉండదు. ఎలా పుడతామో, ఎప్పుడు పుడతామో, ఎవరికి పుడతామో, అలాగే ఎప్పుడు మరణిస్తామో అవి కూడా ఎవరికి తెలియదు కదా. ఈ రెండిటి మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది కదా. మరి కడుపుతో ఉన్న స్త్రీమూర్తి ఎప్పుడు డెలివరీ చెయ్యాలో మంచి రోజు చూసి డెలివరీ చేస్తే అది ఎంతవరకు జాతకం అవుతుందండి? ఈ విషయం నాకు అర్థం కాలేదు. కానీ వీరు ముహూర్తం పెట్టిన తర్వాత ఆనందంగా వారు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు డెలివరీ అయిందో, ఆ పిల్ల లేదా పిల్లడి భవిష్యత్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. కానీ ఈ వింతలు ప్రపంచంలో ఇలా కూడా ఉంటారా అని అనిపించింది. మీకు ఇలాంటి విషయాలు, సందర్భాలు తెలిస్తే కమెంట్ రూపంలో తెలియచేయండి. వసుంధరారామమ్స్ వరల్డ్ నా ప్రపంచానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.